మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుంచి మనం 2 వచనాలు చదువుకున్నాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్షెబాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నాతో అందరితో మాట్లాడి, ఈ వాక్యమును బట్టి గ్రహించి గైకొనే జ్ఞానం, మాట్లాడే జ్ఞానం నాకు దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఏ ఆదివారం ఇది? మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అంటారు, మనం అనక్కర్లేదులేండి. ఇక్కడ యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ బేత్షెబాకు అనే గ్రామం వచ్చినప్పుడు ఒక 2 శిష్యుల్ని ఆయన పంపించి, గాడిదను, కట్టబడి ఉన్న గాడిద కనిపిస్తుంది మీకు, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. వారు వెళ్ళి దాన్ని విప్పుకి తోలుకొని వచ్చారన్నమాట. గాడిద, దేవుడు గాడిద కంటే విలువైనటువంటి పశువులు ఉన్నాయి, కానీ వాటిని ఆయన ఎన్నుకోలేదు. గాడిద అపరిశుద్ధమైంది, ఎవరు ఇష్టపడరు. గాడిదనే ప్రభు కోరుకున్నాడు. ఈ రోజున లోకంలో కూడా అయోగ్యులము, అల్పులము, ఎందుకు పనికిరాని వారమైన మనల్ని దేవుడు, దీనుల్ని, బేదల్ని ఆయన ఎన్నుకున్నాడు. ధనవంతుల్ని, విద్యావంతుల్ని, మేధావుల్ని దేవుడు కోరుకోలేదు. ఎందుకంటే ధనవంతులు వారు ధనం మీద ఆధారపడతారు, విద్యావంతులు వాళ్ళ ఉద్యోగాల మీద ఆధారపడతారు, మేధావులు వాళ్ళ తెలివితేటల మీద ఆధారపడతారు. పేదలు, దరిద్రులు, దీనులు వాళ్ళ ఆధారపడటానికి ఏమీ లేదు, అతిశయించడానికి ఏదీ లేదు. కనుక దేవుడే వాళ్ళకి అతిశయం, దేవుడే వాళ్ళకి ఆధారం. అతిశయించేవాడు దేని యందు అతిశయించాలని చెప్పాడు? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడను నేనే అని తెలుసుకొని అతిశయించమన్నాడు. అర్థమైందా? మనకు కలిగి ఉన్న దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు. అర్థమైందా? ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించాలి అంటే ఈ లోకంలో అంటే అతిశయించడం అంటే గర్వించటం. నాకు దేవుడు ఉన్నాడు అనే గర్వం మనలో ఉండాలట. దేవుడు ఉన్నాడనే అధికారం, గర్వం అంటే అధికారం అన్నమాట, ఆశ మనలో ఉండాలి. గాడిదను ఆయన కోరుకున్నాడు. విప్పబడిన గాడిదను కోరుకోలేదు, మళ్ళీ ఆయన కట్టబడి ఉన్న గాడిదను కోరుకున్నాడు. చాలా గాడిదలు విప్పబడి ఉన్నాయి, తిరుగుతున్నాయి. వాటిని తోలుకొని రమ్మలేదు ఆయన. కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది, దానిని విప్పుకొని తోలుకొని రండి అన్నాడు. కట్టబడి ఉండటం అంటే గాడిద మనిషికి సాదృశ్యం. ఇక్కడ
దీనుడికి, దరిద్రుడికి, దౌర్భాగ్యుడికి. గాడిద అంటే మనిషిని చూడండి, మనం పిల్లల్ని తిట్టినప్పుడు ఒరే గాడిద అంటారు. టీచర్స్ ఏమంటారు? ఒరే గాడిద అంటారు. అదేందో కుక్క, గుర్రం అనరు. ఎందుకంటే అది గాడిద ఇంచుమించు మనుష్యునికి సాదృశ్యం. అది మనిషి జీవితాంతం కష్టపడుతూ ఉంటాడు, గాడిద కూడా కష్టపడుతుంది. మనిషి జీవితంలో తిరుగుతూనే ఉంటాడు, గాడిద కూడా తిరుగుతూ ఉంటుంది. ఇంచుమించు దగ్గర సంబంధాలు గాడిదకి మనిషికి ఉంటాయి. ఈనాడు మనుష్యులు కట్టుబాట్లలో ఉండిపోతున్నారు. ఈనాడు దేవుని సంఘాల్లో కూడా సంఘ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటున్నారు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సిద్ధాంతాలు కలిగి ఉంటుంది. లూథరన్, బైబిల్ మిషన్, బాప్టిస్టు, క్రీస్తు సంఘం, పెంతెకోస్తులో చాలా రకాలు ఉన్నాయంట. అలాగే ఫెలోషిప్, బక్సింగ్ ఫెలోషిప్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క కట్టుబాట్లు ఆ సంఘస్థులకి అలవాటు చేసేస్తారు. బైబిల్ ఒకటే, విశ్వాసం ఒక్కటే, దేవుడు ఒక్కటే. కానీ పద్ధతులు అనేకమైన పద్ధతులు, రకరకాల పద్ధతులు. అందుకని యేసు ప్రభు ఉన్న కాలంలో చెప్పాడు, మత్తయి సువార్త 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని చెప్పాడు ఆయన. మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి ఎవరైతే ఆరాధిస్తారో, బైబిల్లో ఉన్నట్టు ఆరాధించకుండా ఆ ఆరాధనలన్నీ కూడా వ్యర్థమైన ఆరాధనలని యేసుప్రభు చెప్పాడు. ఒక్కొక్క మతం అంటే క్రిస్టియన్ మతం కాదు ఇది, అసలు మతం కాదు నేర్పించింది, మార్గం. యేసుప్రభు ఏమన్నాడంటే నేను మతం అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడైనా? నేనే మార్గము, సత్యము, జీవమును అన్నాడు. మార్గం, ఈ మార్గంలో నడుచుకుంటే మేలు జరుగుద్ది మనకి. మతంలో నడుచుకుంటే మేలు జరుగుతుంది, మతాన్ని బట్టి నడిస్తే. మతం మనుషులకి గర్వాన్ని నేర్పిస్తుంది. మా మతం గొప్ప, మా మతం గొప్ప, మా మతం గొప్ప అన్న కాడికి పోతారు. అదే మార్గము గమ్యస్థానం చేరుస్తుంది. మనం ఎలాంటి స్థితి పొందాలో ఈ మార్గం మనకు ఆ స్థితిని పొందేటట్లు చేస్తుంది. కనుక యేసు ప్రభు ఆ మత కట్ల నుండి, కుల కట్ల నుండి విడిపించడానికి, పాపమనే కట్ల నుండి, లోక సంబంధమైన కట్టుబాట్లు ఉంటాయి. యేసుప్రభుని నమ్మిన కానీ లోక సంబంధమైన కట్టుబాట్లు కూడా పాటిస్తున్నాం కదా. లోక సంబంధంగా కొన్ని అలవాటు అయిపోయినాయి మనకి, వాటిని కూడా మనం పాటించుకుంటూ ఉంటాం, తీసుకొచ్చి పెడతాం మధ్యలో. అలాంటి వాటికి కట్టబడి ఉన్న వాళ్ళని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎప్పుడు విడిపించబడతామంటే ఆయన చెప్పింది మనం వింటే మనకు అర్థమవుతుంది, అప్పుడు మనం విడిపించబడతాం.
చాలా కాలం నాకు అర్థం అవ్వలేదు. దేవుని సంఘములో ఉన్నా కానీ, లూథరన్ సంఘంలో ఉన్నప్పుడు నేను పాపంలో ఉన్నాను, లోకానుసారంగా ఉన్నానని నాకు అర్థం అవ్వలేదు. దేవునిలోనే ఉన్నాను అనుకున్న మత్తులో మైకంలో నడిచాను. నిజమైన వాక్యాన్ని వీళ్ళు గ్రహించినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది. నేను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినినప్పుడు నాకు అర్థమైంది. ఈనాడు చాలామంది వినినట్టుంటారు వాక్యం, కానీ వినరు, పట్టించుకోరు. ఒకవేళ వినేవారు వాక్యాన్ని గైకొనరు. ఇక్కడ ఈ రోజున మనం దేనికి కట్టబడ్డాం అంటే ఎక్కువగా మనం లోకానికి కట్టబడ్డాం. లోకాచారాలే మనలో ఉన్నాయి. లోక సంబంధమైన ఆలోచనలు, ఆశలు, లోకంలో ఉన్నవారిని చూసి అలాగా ఉండాలని అనుకుంటున్నాం. మనం సంఘంలో ఆత్మీయంగా ఉన్నవారిని చూసి ఆత్మీయంగా ఉండాలి అనే ఆలోచన సాధారణంగా ఎవరికి రాదు కదా. చాలా సంవత్సరాల నుంచి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాం. మేము వాక్యాన్ని బోధిస్తూనే ఈ స్థితిలో ఎదుగుతున్నాం. కానీ మీలో ఎంతమంది నేను పాస్టర్ గారిలాగా ఉండాలి, పాస్టమ్ గారిలాగా ఉండాలి అని అనుకుంటున్నారు? ఎవరు అనుకోరు. బోధ వింటారు, వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే లోక సంబంధమైన కట్ల చేత, కట్టుబాట్ల చేత బంధించబడ్డాం. లోకములోనే ఎదగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. లోకానుసారంగా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటాం. లోకము నిన్ను బంధించేసింది. ఆ బంధకాల్లోంచి బయటికి రాలేకపోతున్నావు. బయటికి విడిపించడానికి, రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. కానీ ఆయన మాట నువ్వు పట్టించుకోవట్లేదు కదా, ఆయన మాట వినిపించుకోవట్లేదు కదా. అందుకనే విప్పాలి. ఎవరైతే నిన్ను కట్టేశారో ఆ కట్లు విప్పాలి. లాజర్ చనిపోయిన తర్వాత లాజర్ని కట్లు కట్టేసి కాళ్ళు వచ్చారు. చనిపోయిన వాళ్ళకి ఏళ్ళు, 2 కాళ్ళు దగ్గరలాగా బొట్టనీళ్ళు కట్టేస్తారు. అలా పాడికి కట్టేస్తారు. కట్టేసి మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత సమాధిలో పాడేస్తారు. లాజరు బయటికి రాని చెప్పినప్పుడు లాజరు ఎలా వచ్చాడు బయటికి? ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడిగా వచ్చాడు బయటికి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? వాని కట్లు విప్పి పోనీయండి అన్నాడు. అర్థమైందా? వాని కట్లు విప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. గమనించండి. యోహాను 11లో ఈ 43, 44 వచనాలు ఉంటాయి. ఇక్కడ చనిపోయిన వాడు పేత వస్త్రములతో కట్టబడ్డాడు. ఈ రోజున మనం కూడా లాజర్లాగా ఆత్మీయంగా చనిపోయి లోక సంబంధమైన కట్టులతో కట్టబడ్డాం. అర్థమవుతుందా? లాజర్ నిజంగా చనిపోయాడు. మనమైతే ఆత్మ సంబంధంగా చనిపోయి లోక సంబంధమైన కట్టులతో కట్టబడ్డాం.
నిన్ను కొందరు కట్టేశారు. అది ఆ కట్లు వాళ్ళే ఇప్పాలి. ఇక్కడ అదే చెప్పాడు, అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడి అని వారితో చెప్పాడు. గాడిదని కట్టేశారు. అక్కడ కట్టేసిన గాడిదని కట్లు విప్పి తీసుకుని రండి అన్నాడు ఆయన. ఎవలొక్కలు విప్పి తీసుకుని రావాలి. అలాగే ఎవలొక్కలు మీకు దేవుని గురించి గట్టిగా బోధించాలి. దేవుని గురించి బోధించడానికి వచ్చినప్పుడు ఆయా స్థలాల్లో ఉన్న మీరు ఆ ప్రార్థనలకు రారు, ఆ సమాజంగా కూడుకోవటానికి రారు. దైవజనుడు వస్తున్నాడు, దేవుని వాక్యం చెప్తాడు. ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన కట్టుబాట్ల నుంచి దైవజనుని ద్వారా దేవుడు విడిపించడానికి ఆయా సమయాల సందర్భాల్లో మీకు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. వచ్చినా కూర్చుంటారు, ఏదో వినినట్టు ఏదో వచ్చాము రాకపోతే బాగోదని వస్తారు తప్ప మందిరానికి కూడా అలాగే వస్తారు. ఎంతమంది మనస్ఫూర్తిగా బాగుపడాలి, నేను దేవుని వాక్యం వింటేనే బాగుపడతాను, నా కుటుంబం బాగుపడుతుందని ఎంతమంది మరి ఆసక్తితో విశ్వాసంతో వస్తున్నారు. నువ్వు రాకపోయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెరూషలేము పట్టణం పాడైపోతుంటే, యెరూషలేము పట్టణం పాడైపోతుందని దేవుడు దాన్ని వదిలేయలేక ఆ యెరూషలేముకి వెళ్ళడానికి ఇక్కడ గాడిదని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. గాడిద మీదకి వెళ్ళడానికి, పాడైపోతున్న వారిని రక్షించడానికి దేవుడు గాడిదని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో గాడిద ప్లేస్లో దేవుని సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆయన. ఆ సేవకుల ద్వారా నీ ఇంటికి వస్తాడు ఆయన. సేవకుల ద్వారా నీ గ్రామం వస్తాడు. సేవకుల ద్వారా నీ గృహానికి వస్తాడు. గాడిద సేవకునికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసులమైన మనకి సాదృశ్యంగా ఉంది. ఈ రోజున ఏదో మనం ఇప్పుడు ఇందాక తిరిగారు మట్టలు పట్టుకొని కుర్రోళ్ళు. దేవుడు అలా తిరగమని చెప్పలేదు ఎవరిని. ఇంకా మట్టలు పట్టుకుని తిరగటం ఏంటి? పాపాలు పట్టుకుని తిరుగుతున్నట్టుగా ఉంటుంది అది. పాపాలను విడిచిపెట్టుకుని మనం తిరగాలి లోకంలో. నేను రక్షించబడ్డాను, ప్రభువు నన్ను రక్షించాడని నిలబడి సాక్ష్యం చెప్పాలి. అంతేగాని మనం ఇంకా పట్టుకుని తిరగటం అనేది అది ఇంకా నీ అజ్ఞానానికి అవిశ్వాసానికి సాదృశ్యంగా ఉంటాయి. అలాంటివి చేయకూడదు. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ కట్లు విప్పుకొని బయటికి రా. యేసు ప్రభుని మొయ్యి, నా కాడి ఎత్తుకొని దాన్ని మొయ్యమని చెప్పాడు ఆయన. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని చెప్పాడు ఆయన. నా కాడి ఎత్తుకొని దాన్ని మొయ్యండి అన్నాడు ఆయన. అర్థమైందా? గాడిద ప్రభువుని మోసినట్లుగా మనము ప్రభువుని మొయ్యాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం మొయ్యాలి. వాక్యాన్ని నువ్వు తీసుకుని వెళ్ళాలి. నీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలి. చుట్టాలింటికి వెళ్ళి ఉపచప్పన మాట్లాడుకుంటూ కూర్చోవటం కాదు. చుట్టాలింటికి వెళ్ళి ఏదేదో చెడు మాటలు ఆ మాటలు మాట్లాడుకుంటా కూర్చోవటం కాదు. నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు, తోటి విశ్వాసుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏం మోసుకెళ్ళాలి? నువ్వు దేవుని వాక్యాన్ని మోసుకెళ్ళాలి. అని చెప్పాడైనా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని చెప్పాడే. అర్థమైందా? మత్తయి సువార్త అనుకుంటాను 11వ వచనం లెక్క ఉంటుంది, 11వ అధ్యాయంలో. నేను సాత్వికుడను
దీన మనస్సు గలవాడును గనుక. మత్తయి 11:29. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మన ప్రాణాలకి శాంతి ఏది, నెమ్మది ఏది, విశ్రాంతి ఏది? ఏమండి చూస్తున్నారా? వాక్యం వింటున్నా నిద్రపోతున్నారా? కొంతమంది కళ్ళు మూసుకుని ఉంటున్నారు, కొంతమంది చర్చికి నిద్రలోకి వచ్చారు. ఇంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఏమండి నిద్రపోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు. నిద్రపోతే నిద్రపోతున్నట్టే ఉంటుంది మన బతుకులు. మెలుకోకుంటే మెలుకోగానే ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. శారీరకంగా మెలకువగా ఉండాలి, ఆత్మీయంగా కూడా మెలకువగా ఉండాలి. శారీరకమైన మెలకువ ఆత్మ సంబంధమైన మెలకువను కలుగజేస్తుంది. నువ్వు నిద్రపోతుంటే వాక్యం ఎలాగెక్కుతుంది నీకు? ఆత్మీయంగా మెలకువ అంటే వాక్యానుసారంగా, శారీరకంగా మెలకువగా ఉండాలి. రెండు మెలకువలు ఉండాలి. బ్యారేజీలు చేసినప్పుడు వాచ్మెన్ వాడు కుర్చీలో కూర్చొని ఇలాగ నిద్రపోతుండేవాడు అతను. మేము వచ్చి పగల నిద్ర, అతను పగల డ్యూటీ పగల నిద్ర అయ్యేవాడు, రాత్రి డ్యూటీ రాత్రి నిద్రపోయేవాడు. ఇంకా నిద్రే ఆడికి పని. వచ్చి సుబ్బారావు నిద్రపోతాడు. లేదండి బాబు నిద్రపోవట్లేదు, కళ్ళు మూసుకున్నాను అంతే అనేవాడు. అంతే. సరే అతను ఎదురుగుండా 4-3 యాంగిలర్లు ఇక్కడి నుంచి అక్కడ పట్టిపోయి పెట్టించేవాడిని ఒకసారి నేను ఒక కుర్రోడితో. అది నిద్రపోతలేదంటే దాన్ని రుజువు చేయడానికి బాబులో చెప్పాడు, ఒకసారి అలా చేయన్నాడు. ఒక కుర్రోడిని నెట్టుకెళ్ళి అక్కడ ఉన్న ఆడి పక్కన ఉన్నాయి 4 యాంగిళ్ళు పెట్టుకొని దూరంగా పెట్టమన్నాను. పెట్టాడు. అప్పుడు వచ్చి లేపి, సుబ్బారావు ఇక్కడ యాంగిలర్లు ఉండాలి కదా ఏ అన్నాడు. ఇలాగెలా చూస్తున్నాడు. అప్పుడు లేచి మన వాళ్ళు పట్టుకెళ్ళారు అంటున్నాడు. అలాగా ఉంటుంది మన సంఘంలో తీరు. నిద్రపోతలేదు అన్నట్టుగా దేవుని వాక్యాన్ని మనం మెలకువగా ఉండి వినాలి. ప్రార్థన కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. దాని అర్థం ఏంటి? కళ్ళు తెరిచి కాదు, అది నువ్వు ఆత్మీయంగా ఉండి వాక్యానుసారంగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి అంటే వాక్యానుసారంగా ఉండి ప్రార్థన చేయాలి మనం. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ కట్టబడిన గాడిద విప్పబడింది, దాని మీద బట్టలు వేయబడ్డాయి. అర్థమైందా? విప్పబడిన గాడిద మీద బట్టలు వేశారు. చూడండి అక్కడ 6 వచనం, మత్తయి సువార్త 21:6. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చూసారా? అది గాడిద మీద బట్టలు వేశారండి. ఎంత ఘనత వచ్చిందండి గాడిదకి. దాన్ని శుభ్రంగా బట్టలు వేయడానికి, దాన్ని శుభ్రంగా కడిగేసి తోమేసి తీసుకొచ్చి దాని మీద బట్టలు ప్రభువు కూర్చుంటాడని ప్రజలు. ప్రభువుని నమ్ముకునే ప్రతి ఒక్కరు కూడా అంత నీట్గా శుభ్రంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. అది దాని అర్థం. దేవుని సేవకుడు అంత శుద్ధి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసుప్రభుని మోయటం అంటే, యేసుప్రభు సువార్త మోసుకుని పట్టుకెళ్ళి ప్రకటించడం అంటే ఆసామాసిగా చేయకూడదు. దాన్ని ఏలకోలంగానే ఆ గాడిదను తీసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేసి దాని మీద బట్టలు వేయగా
ఆయన బట్టల మీద కూర్చున్నాడు. చూడండి, గాడిదకి ఆయనకి మధ్యలో బట్ట ఉంది. డైరెక్ట్గా గాడిద మీద ఆయన కూర్చోలేదు. దేవుడికి మనకి మధ్యలో నీతి అనే వస్త్రం ఉండాలండి. ఏముండాలండి? నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం ఉండాలి. అర్థమైందా? ఉందా? మనకి ఉందా? సంపాదించుకున్నామా? గాడిదలమే మనం. ఎందుకు పనికిరాని గాడిదలమే. గాడిదైన ఉపయోగం కానీ మన ద్వారా ఉపయోగం లేదు. ఆ బట్ట, ఆ వస్త్రం సంపాదించుకోవాలి మనం. ఆయన యెరూషలేము, పాడైపోయిన యెరూషలేముని బాగు చేయడానికి వెళ్ళాడు. ఆ యెరూషలేము దేవాలయం అంతా పాడైపోయింది. అప్పటికే మందిరాన్ని ఎలా చేసేసారు వాళ్ళు? ఆయన యెరూషలేములకు అందరూ కలవరపడ్డారట. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినదని చెప్పాడు. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని. గమనించండి, మందిరంలోకి వెళ్ళేసరికి మందిరం పరిస్థితి అది. అర్థమైందా? మందిరం పరిస్థితి. క్రయ విక్రయములు. ఈనాడు మందిరం అంటే ఇక్కడ నీ దేహమే దేవుని ఆలయం. నీ దేహం అనే ఆలయము క్రయ విక్రయాలకి నిలయమైపోయింది. ఏం కొందామా, ఏం అమ్ముదామా, ఏం కొందామా, ఏం సంపాదించుకుందామా. క్రయ విక్రయములు. నీ దేహం అనే ఆలయం, దేవుని మందిరం అనబడే నీ హృదయం, నీ దేహం దేవుని ఆలయముగా ఉండవలసిన నీవు క్రయ విక్రయములు గురించి ఆలోచిస్తున్నావు. ఏమి కొందాం, ఏమి సంపాదించుకుందాం, ఏమి అమ్ముదాం. రోకలు మార్చువారి బల్లలను, రోకలంటే డబ్బులు మార్చడం. ఎప్పుడు డబ్బులు లెక్క పెట్టుకోవటం, డబ్బులు మార్చడం. డబ్బులు ఎంత ఉన్నాయి, ఏంటి? యెరూషలేము దేవాలయము నీ దేహమునకు సాదృశ్యం, నా దేహమునకు సాదృశ్యంగా. దేవాలయం దేవుని నీ దేహము దేవుని ఆలయము అని చెప్తున్నాడు. దేవుని మందిరానికి వస్తున్న నీ జీవితం, నీ హృదయం ఎలా ఉంది? క్రయ విక్రయాల గురించి ఆలోచిస్తుందా? రోకలు మార్చే ఆలోచనలు ఉందా? డబ్బులు. గమనించండి, క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు ఆయన. దాన్ని దొంగల గుహగా చేసిరన్నాడు. నిజానికి అప్పుడు యెరూషలేము దేవాలయాన్ని అలా చేసేశారు. వాస్తవానికి ఈ దినాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి దేవాలయముగా ఉండవలసిన దేహాన్ని అలాగే చేశారు. నీ దేహమే దేవుని ఆలయం. బైబిల్ ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? వాక్యాన్ని చూడండి బైబిల్లో. నేను చెప్పేది వాస్తవమా కాదని.
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడ్ల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అర్థమైందా? మీరు ఏ ఆలయం? దేవుని ఆలయమై ఉన్నారు. ఆనాడు నిజానికి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని అలాగే చేశారు పరిసయ్యులు, శాస్త్రులు, రోమన్ అధికారులు. ప్రార్థన లేకుండా చేశారు. దేవునికి మందిరంగా దాన్ని ఉంచలేదు, వ్యాపార గృహంగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు. ఈనాడు దేవుని ఆలయాలుగా ఉండవలసిన క్రైస్తవులు తమ దేహములను దేవుని ఆలయములుగా ఉంచుకోకుండా పాడు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఎంత స్పష్టంగా చెప్తుండే ఇక్కడ ఆయన, మీరు దేవుని ఆలయమై ఉన్నారని అని చెప్తున్నాడు ఆయన. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎంతమంది ఎరుగుదురు? అలా ఎరుగుంటే ఆలయాన్ని పాడు చేసుకోం కదా, మనం దేహాన్ని పాడు చేసుకోం కదా, శరీరాన్ని పాడు చేసుకోం కదా, శరీరాన్ని సోకుగా తయారు చేసుకోం కదా. దేవుని గురించి ఆలోచిస్తావు. శరీరాన్ని నువ్వు శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబముతో ఎందుకు పాడు చేసుకుంటావు? ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందుమని ఎందుకు ఆలోచిస్తాను? అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నాడు ఆయన. ఆకాశ పక్షులకి ఇస్తున్నాను, అడవిలో మృగాలకి ఇస్తున్నాను, నీటిలో చేపలకే పోషిస్తున్నాను, వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి మీకెందుకు ఇవ్వను నేను? నా రూపాన్ని ఇచ్చి, నా స్వరూపాన్ని ఇచ్చి మిమ్మల్ని చేసుకున్నాను కదా. ఆయన రూపం ఇచ్చాడు మనకి. ఆయన స్వరూపం అంటే లోపల అంతరంగం ఇచ్చాడు. స్వరూపం అంటే రూపం వేరు, స్వరూప్యం వేరు. పైన రూపం అయిందే, లోపల స్వరూపం అయిందే. మరి అంతా అలాగ చేసిన దేవుడు మనల్ని ఎందుకు వదులుతాడు? కానీ నువ్వేం చేస్తున్నావు? నీ దేహాన్ని దేవుని ఆలయంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, దేవుని ఆలయంగా నీ దేహాన్ని ఉంచుకున్నట్లయితే, దేవుడు నువ్వు అనుకున్నది నీకు ఇస్తాడు. ఆయన గమనించండి, ఇక్కడ చెప్తాడు ఆయన. కొన్ని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషులకి హృదయానికి గోచరం కాలేదు, అర్థం కాలేదంట. ఏమి సిద్ధపరిచాడో తెలీదు. అర్థమైందా? దేవుడు మనకేం సిద్ధపరిచాడో మనకు తెలియదు, ఆయన ఇచ్చేదాకా తెలీదు. ఎవరికి వినబడదో, కనబడదో తెలీదు. ఎవరు ఆలోచించినా సరే తెలీదు. ఎవరికే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, అది దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కొరకు ఆయన ఏం చేస్తాడో, ఏమిస్తాడో ఎవరికి తెలియదంట ఇచ్చేదాకా. ఇచ్చాకప్పుడు ఆశ్చర్యపోతారు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే హృదయం నీ దగ్గర ఉండాలి. దేవుణ్ణి అనుసరించే దేహముగా ఉండాలి నీవు. ఈ ప్రార్థన అయిపోయి బయటికి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళా దేవుని మందిరం వచ్చేదాకా కూడా ఇంకా లోకంలో వెతుకులాటే కదా, తన్నులాటే కదా, గుద్దులాటే కదా.
దేవుడు అంతా చూస్తూ ఉంటాడు కదా. యెరూషలేము పాడైపోతూ ఉంటే దేవుడు చూడలేకపోయాడు. వెళ్ళి అక్కడ ఆ మందిరాన్ని బాగు చేశాడు, శుభ్రం చేశాడు. అప్పుడు అనేక మంది యేసుప్రభు ఆ మందిరంలోకి వచ్చాక దాన్ని శుభ్రం చేసిన తర్వాత, బాగు చేసిన తర్వాత అప్పుడు వచ్చారు అక్కడికి. ఎవరు వచ్చారు? గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా. అప్పటిదాకా రాలేదు వాళ్ళు. ఎందుకంటే అప్పటిదాకా దేవాలయంలా లేదు, అది దొంగల గుహగా ఉంది. నీ దేహము దొంగల గుహగా ఉంటే దేవుడు ఎలా వస్తాడు నీ దేహంలోకి? నీ లోనికి ఎలా వస్తాడు ఆయన? నీ గృహము దొంగల గుహగా, చెడ్డ గృహంగా ఉంటే నీ గృహంలోకి దేవుడు ఎలా వస్తాడు? దేవుడు వస్తేనే కదా నీకున్న కుంటితనం, అవిటితనం, గుడ్డితనం, నీకున్న దరిద్రం అంతా పోవాలంటే ఆయన రావాలి కదా. ముందు శుద్ధి చేసుకోవాలి కదా నీ దేహాన్ని, నీ హృదయాన్ని. దొంగలుగా గుహగా ఉన్న ఆ దేవాలయం అనబడి నీ దేహాన్ని మంచి దేవాలయం కింద మార్చుకోవాలి. తెలియక దొంగల గుహ అయిపోయింది, తాగుడికి నిలయం అయిపోయింది, వ్యభిచారానికి నిలయం అయిపోయింది, అబద్ధాలకి, మోసాలకి నిలయం అయిపోయింది నీ దేహం. దాన్ని మార్చుకోవాలి కదండి మనం. అలా వదిలేత్తలుగా ప్రభు అలా వదిలేదు కదా. యెరూషలేం దేవాలయాన్ని అలా వదిలేదు ఆయన. దాన్ని బాగు చేయటానికే పని కట్టుకుని వచ్చాడు ఆయన. బాగు చేశాడు. ఆ దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరినీ బాగు చేశాడు. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, మోగోళ్ళని, అవిటోళ్ళని, చెవిటోళ్ళని. ముందు మన దేహాన్ని మనం బాగు చేసుకోవాలి, దేవాలయంగా మార్చుకోవాలి. నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. దేహము నీకు దేవుడిచ్చెను, నీలో దైవము నివసించుటకే. దేహము నీకు దేవుడిచ్చెను, నీలో దైవం నివసించుటకే. వెలిగడి జ్యోతి నీలో నుండగా, వెలిగడి జ్యోతి నీలో నుండగా, ఆలయమేలారాధనకు, ఆలయమేలా ఆరాధనకు, నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం, ఆలయమే నీ దేహము, ఆలయమే నీ దేహము, నీ దేహమే ఆలయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎవరైతే వారి దేహాల్ని దేవుని మందిరాలుగా మార్చుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారో దేవుడు వారిని విడిచిపెట్టడు.
నా దేహము, నా శరీరం, నా ఇష్టం మీరేవాళ్ళు చెప్పడానికంటే అలాగా. అలాంటప్పుడు ఇలాంటి స్థలాలకు రాకూడదు కదా. దేవుడు చెప్పింది ఇంటేనే రావాలి కదా. దేవుడు చెప్పినట్లుగా ఉంటేనే రావాలి మనం. గమనించండి, నా మందిరమును దొంగల గుహగా మార్చేశారంటున్నాడు. వ్యాపారపటిల్లుగా మార్చేశారంటాడు. నాడు వ్యాపారం, ఉద్యోగం, ఏం వ్యాపారం చేద్దాం, ఏం ఉద్యోగాలు చేద్దాం, ఏం కాంట్రాక్ట్ చేద్దాం, ఏం చేద్దాం, వ్యాపారం నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, నీ పనుల నిమిత్తం నీ దేహాన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు కదా. దేవుని మందిరములో 7వ దినం దేవుని మందిరంలో ఉంచవలసిన నీ దేహాన్ని ఏం చేస్తున్నావు? నీ వ్యాపారానికి వాడుకుంటున్నావు, నీ ఉద్యోగానికి వాడుకుంటున్నావు, నీ పనుల నిమిత్తం వాడుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 6:19 చదివాం కదా. కొరింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. నమ్ముతున్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. దేవుని వలన మీకు మీ దేహం ఇవ్వబడింది, నాకు ఈ దేహం ఇవ్వబడింది. ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చి ఏం చెప్పాడు? 6 దినములు కష్టపడి మీ పని చేసుకోండి, 7వ దినం విశ్రాంతి దినం, నన్ను ఆరాధించడానికి జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాడు. మరి 7వ దినం కూడా నువ్వు వ్యాపారానికి, ఉద్యోగానికి, వ్యవసాయానికి, కూలి పనికి, ఇంట్లో పనికి వాడేసుకుంటే ఎలాగండి? మరి దొంగల గుహగా మారిపోదా? వ్యాపారటీలుగా మారిపోదా నీ దేహం? తాగుడికి నిలయంగా మారిపోదా? లోకాశలకి బానిసగా మారిపోదా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు ఆయన. మీరు మీ సొత్తుకారు అంటున్నాడు ఆయన. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే యెరూషలేము వెళ్ళి దేవాలయాన్ని పరిశుభ్రం చేసి దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా బాగు చేశాడు ఆయన. ముందు నీ దేహం అనే దేవాలయాన్ని నువ్వు బాగు చేసుకో, శుద్ధి చేసుకో, పరిశుద్ధపరచుకో. శుభ్రంగా తినేసి పండుకుని అటు దొరుకుతూ ఇటు దొరుకుతూ ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, వాక్యం చదవకుండా, పోనీ కనీసం పొద్దుట దేవుని మందిరానికి, ఆలయానికి వెళ్ళాలని నాకు గుర్తు కూడా జ్ఞాపకం లేకుండా, మెలకు రాకుండా, ఏదో మనం లేచి మన ఇష్టానుసారమైనప్పుడు వస్తూ ఉంటే ఎలాగండి? ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? నాకు శనివారం నుంచి ఆదివారం దాకా నిద్ర పట్టదండి. ఎందుకంటే దేవుని గురించి అండి. దేవుని పని బాధ్యత ఉంది, భారం ఉంది. నా దేహాన్ని దేవుని పనికి ఉపయోగించాలి. అరే చిన్న అలిసిపోతే నిద్రపోతావు, మందిరంలో ఉండకుండా వెళ్ళిపోతావు, మందిరానికి రావటమే ఆలస్యం అంటే వెళ్ళిపోతావు, ఉండవు. ఏం చేస్తున్నామండి మనం? దేహం నిష్టానుసారంగా నీ పనులన్నిటికీ వాడుకుంటావు, నీ ప్రయాణాలకు వాడుకుంటావు, ఫంక్షన్లకు వాడుకుంటావు, పెళ్ళిళ్ళకి వాడుకుంటావు, అన్నింటికి ఊర్లు తిరగడానికి వాడుకుంటావు. దేవుని సన్నిధికి రావటానికి, దేవుని మందిరంలో గడపడానికి ఎందుకంటున్నాను? మీ దేహం మీది కాదని చెప్తున్నాడు ఆయన. ఏదైనా కనికరాన్ని బట్టి, కృపను బట్టి, దయను బట్టి నిన్ను ప్రాణంతో ఉంచుతున్నాడు. ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి. చాలామంది లేకుండా పోతున్నారు కదా మన మధ్యలో, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు. నువ్వు ఇంకా మేలుకోకపోతే
దేవుని మందిరమైన నీ దేహాన్ని నువ్వు శుద్ధి చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే ఎలా? ఏదైనా తెగులు వచ్చినా, రోగం వచ్చినా పరిగెడతావు అర్ధరిత్తులుగాడు. గేల డబ్బులు లేకపోయినా అప్పులు చేసుకుని పరిగెత్తుతావు. దేవుడిచ్చిన దేహాన్ని దేవునికి నువ్వు ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించి చూడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వబోతాడు, నీకు శక్తిని ఇవ్వబోతాడు, బలాన్ని ఇవ్వబోతాడు. అర్థమైందా? వాక్యాన్ని తెలుసుకోవాలండి. నేను అదే చెప్తున్నాను మీకు. వాక్యాన్ని బోధించే బోధకుల్ని పరిశీలించాలి మీరు. ఎవడ బడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేయించుకోవటం కాదు, పాస్టర్ల దగ్గరికి. బోధకుల కుటుంబాన్ని పరిశీలన చేయాలి, బోధకుని భార్య బిడ్డలని పరిశీలన చేయాలి. ఆయన బోధించే బోధ కరెక్టా కాదా, బోధించినట్లుగా ఆయన ఉంటున్నాడా లేదా, ఇవన్నీ పరీక్షించుకొని ఆలోచించుకొని అప్పుడు మనం అడుగెట్టాలి ఆ పాస్టర్ గారి దగ్గరికి. లేకపోతే ఎగిరిపోతాం అంతే. అర్థమైందా? అలాగ అడుగు పెట్టాడు దేవభక్తులు యేసు చిన్న ఆళ్ళని. ఎందుకు పనికి రాకుండా పోయారు. అలా అడుగుపెట్టింది మెట్ట మీద కామాక్షి. దగ్గరే కదా గూడెని దూరింది, అందులోకి ఎగిరిపోయింది కుటుంబంతో సహా. నిదర్శనాలండి మనకి. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరన్నాడు ఆయన. అర్థమైందా? అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడమని చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు ఆయన. వాక్యమే చెప్తున్నాను మీకు. వారు గొర్రె చర్మమును ధరించుకొని, తోడేలు స్వభావము ధరించుకుంటారంట. వాళ్ళ చైదం చక్కగా మాట్లాడతారు మీకు. నేనేంటంటే కఠినంగా మాట్లాడతాం. ఎందుకంటే నిజాయితీగా ఉన్నవాడు, నిబ్బరంగా ఉన్నవాడు ఖచ్చితంగానే ధైర్యంగా మాట్లాడతాడు. అవి బాధగా ఉంటాయి మీకు. మెత్తగా మాట్లాడేవాళ్ళు గొంతు కోస్తారు కదా, ఉందిగా సామెత. చూస్తున్నారు కదా, వింటున్నారు కదా, చూస్తున్నారు, వింటున్నారు, మీ హృదయంతో గ్రహిస్తున్నారు. దేవుడు ఈ సేవను ఎలాగా వృద్ధి చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. మరి మాలాంటి సేవకులకి వ్యతిరేకంగా నడుచుకుంటే ఎలాగండి? దేవుని వాక్యాన్ని బట్టి మీకు బోధిస్తాం మేము. దేవుని వాక్యాన్ని బట్టి గద్దిస్తాం. గమనించండి, మనం అతిశయించకూడదు, గర్వించకూడదు, మనం తగ్గించుకోవాలి. ఇక్కడ చెప్తాడని కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరుగరా. పులిసిన పిండి అంటే చెడు స్వభావం కలిగిన వాళ్ళు. అర్థమైందా? సంఘంలో చెడు స్వభావం కలిగిన వాళ్ళు చెడ్డ మాటలే మాట్లాడతారు. మంచి మాటలు రావాలకి, మంచి వాక్యం బోధించబడుతున్నా సరే వాళ్ళ మనసు చెడిపోయింది కాబట్టి చెడే తీసుకొస్తారు బయటికి. ఆ చెడినే నలుగురికి చెప్దామని చూస్తారు. పొలిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను కదా. ఒక్కడున్నా సరే సంఘం చెడిపెత్తారు అల్లటోళ్ళు. అలాంటి వాళ్ళు ఉండకూడదు సంఘంలో. మీరు పులిసిన పిండి లేనివారు గనుక, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఆ పాత స్వభావాన్ని, పాత బతుకుని, పాత మనస్సును తీసేయండి. కొత్త ముద్ద అవ్వండి. అది తీసేయాలండి, మార్చుకోవాలి, మానుకోవాలి. అర్థమైందా? దేవుని గమనించండి. అంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు, పులిపిండి అంటే దుర్మార్గతయు, దుష్టత్వమునను పులిపిండితో నేనను. చూసారా, నేను చెప్పాను మాకు పులిపిండి అంటే చెడుతనం అని. దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా
నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అన్నాడు ఆయన. పులియని రొట్టెతో. అదైందా? పులుపు అనేది చెడుతనానికి సాదృశ్యం. అదైందా? కనుక మీ దేహమును దేవాలయంగా మార్చుకోండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి యెరూషలేము వెళ్ళాడు. ఈ ఆదివారం మట్లాదివారం అంటారు దీన్ని. అర్థమైందా? మట్లాదివారం కట్టబడి ఉన్న గాడిదను ఆయన విప్పి విడుదల చేశాడు. ఆ సంతోషంలో పాలు పంచుకునేటట్టు చేశాడు. ప్రజలందరి మధ్య ఆ పనికి మాలింది, హీనమైంది, ఎన్నికలైన గాడిద ప్రజలందరి మధ్య సంతోషించి ఆనందించింది. నీవు కూడా నీ కట్లు విప్పుకుంటే అలాంటి ఆనందం, సంతోషం, సమాధానం, నూతన వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం నీ మీద కప్పబడుతుంది. ప్రభువు నీతో ఉండటానికి ఇష్టపడతాడు. కనుక నా ప్రియమైన సహోదరుడు, సహోదరు, అంతేగాని మన ఇలా ఆచారాలు పట్టుకుని ఏలాడడం కాదు. వాక్యాన్ని పట్టుకుని ఏలాడండి. వాక్యమైన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన ఊయలూపి జోలపాట పాడతాడు. మీకు శాంతి, సమాధానం దేవుడు మనకిస్తాడు. కనుక నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీ దేహములు క్రీస్తుకి అవయవాలుగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. క్రీస్తును మహిమపరిచే దేవాలయాలుగా మన దేహాన్ని మనం మార్చుకుంటే మనం ఎప్పుడు కూడా బాగుంటాం, బాగుపడతాం, మన బిడ్డలు బాగుపడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయములో నిలిచి నూరంతలుగా ఫలించినట్లు మీ కృపా సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని వాక్యమయున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.